వాళ్ళ ఏరియా ఏంటి, వాళ్ళ వనరులు ఏంటి, అవన్నీ పక్క పెట్టు. ఆ దేశంలో మాకు చెప్పిన ఫీడ్బ్యాక్ ఏం తెలుసా, జిఎస్టీ అమలు చేసిన మా పాపానికి ఈ ప్రభుత్వం ఓడిపోయింది మా దగ్గర అన్నారు వాళ్ళు. అంటే జిఎస్టీ అమలు చేసినందుకు ఆస్ట్రేలియాలో ఆ ప్రభుత్వం ఓడిపోయింది. మరి మీ మోడీ గారు దీన్ని అమలు చేస్తారా అని అడిగింది. చేస్తుందని చెప్పి ఈ ప్రభుత్వం ఓడిపోతుందని చెప్పాడు. కానీ జిఎస్టీ ఆ పార్లమెంట్లో బిల్లు పెట్టినా ఇంటి కూడా ఉన్నా మమ్మల్ని కూడా పిలిచింది. ఆ పార్లమెంట్కి అరుదైనటువంటి అవకాశం. సెంట్రల్ హాల్లో ఆ చట్టాన్ని అమలు చేసే సందర్భంలో గంట మోగినప్పుడు మేము కూడా ఉన్నా. మా ప్రస్తావన చేసి మా కంట్రీస్లో ఉండే మీరు కొత్తగా అది అమలైన నెల 73,000 కోట్ల ఆదాయం. ఇవాళ ఆదాయం 1,80,000 కోట్లకు దాటింది. భారత ఆదాయం 47 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టుకోగలిగినాం. మీరు ఆలోచించి, నేను లెఫ్ట్ పాలిటిక్సా రైట్ పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నాను, కానీ పీపుల్ ఓరియంటెడ్ పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నాను. ఆ సాహసం ఉండాలి, ఆ ధైర్యం ఉండాలి. ఇవాళ ధైర్యంతో అది వచ్చింది. నేను జిఎస్టీ పురోగమిస్తాను. రెండవది డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అంటే మీకు తెలుసు కదా, అతి తక్కువ కాలంలో అతి ఎఫెక్టివ్గా జిఎస్టీ అమలు చేసిన దేశం మన దేశం. ఇటు ప్రభుత్వం పోలే ఇక్కడ అమలే. రెండవది డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అని మోడీ గారు జన్ధన్ అకౌంట్ అని 50 కోట్ల మందికి అకౌంట్ తెరిచి అంత చేస్తే ఏమన్నా ఉంది సార్. చాలామంది పెట్టాలి, చదువు రాదు, వాళ్ళకి ఏమి రాదు, డిజిటల్ ట్రాన్సాక్షన్ రాడు, కథ ఎక్కడిది, కార్ఖాన ఎక్కడిది, అమెరికా ఆయన చదువుకున్నాడు అని అర్థం. మీకు తెలుసా, డిజిటల్ ట్రాన్సాక్షన్ సంపూర్ణంగా అమలు చేయగలిగిన దేశం అమెరికా 10 ఏళ్ళు పట్టింది. కానీ నా దేశంలో కంకలు అమ్ముకునే తల్లి, చేపలు అమ్ముకునే తల్లి, కూరగాయలు అమ్ముకునే తల్లి, చివరికి రోడ్ల మీద చిన్న బిజినెస్ చేసుకుంటున్నట్టు కూడా పేటిఎం కార్డు ద్వారా ట్రాన్సాక్షన్ జరుపుతున్నమాట. వాస్తవం కాదా మీకు చెప్పండి. మీరు ఏ శాఖలు ఆలోచించిన ప్రపంచం మొత్తంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ని ఇంత పెద్ద దేశంలో, సదూరాం దేశంలో, పేద దేశంలో సామాన్య ప్రజలు కూడా ఆచరించి అమలు చేసి 3 ఏళ్ళలో పూర్తి చేసే దేశం భారతదేశం. గుర్తుపెట్టుకోండి, గుర్తుగా రాలేదు, ఇక్కడ మోటివేషన్. నేను అడుగుతున్నా, నేను కరోనా మంత్రిగా పనిచేసిన నా దేశంలో నా గురించి చెప్పుకోవాల్సి అక్కర్లేదు. ఇక్కడ నేను పక్కకు మహేంద్ర హిల్స్ ఫస్ట్ పేషెంట్ ఫ్రమ్ బెంగళూరు, దుబాయ్ నుంచి వచ్చి బెంగళూరు తిరిగితే ఇక్కడికి వచ్చింది. మొత్తం కిట్లు బంద్ చేసింది. మొత్తం సున్నం, బ్లీచింగ్ పౌడర్ పోతుంది, మలికిపోతుంది మొత్తం. మీరు ఒక్కరు చంపేత అయిపోతుంటారు, ఈ ఒక్క పురాణం చంపేత అయిపోతుంటారు, మీరు ఎక్కడ రోగం తీసుకొచ్చినంటారు. నేను తీసుకుపోయి గాంధీ జైన్ చేసాను. జైన్ చేసినాడు ఏ డాక్టర్ పోతలేడు, ఏ నర్సు పోతలేదు, శానిటైజర్ వర్కర్ పోతలేదు, ఆగమాగం ఉండదు. నేను అనుకున్నా, అవును నిజమే, మా కామెంట్ చేస్తాను, మంత్రి కింద అక్కడ కూర్చొని ఆదేశాలు ఇస్తాడు, చేతులు ఇస్తాడు అంటాడు. నా కుటుంబానికి నేనే కదా అంటాడు, ఆయన కుటుంబానికి ఆయన ఎట్లు నేనే అంటాడు. నేనే నిజంగా క్యాప్టెన్, నేను మంత్రిని. ఫస్ట్ ఈ దేశంలో మొట్టమొదటి మంత్రిగా పేషెంట్ దగ్గర పోయి పలకరించింది నేనే. ఫస్ట్ పేషెంట్ పలికింది 24 అవర్స్లో. నేను చెప్పిన నేను వచ్చిన ఆ సందర్భంగా నేను ఒక ఎవ్రీ 10 days 15 days ఒకసారి మోడీ గారితో మాకు వీడియో కాన్ఫరెన్స్ ఉంటుంది. ముఖ్యమంత్రి గారు, నేను, వారు, అమిత్ షా గారు, నేను ఎవ్రీ 10 days త్వరగా మాట ఒకటి చెప్తున్నా. అరే ఈ దేశంలో పేదరికం ఉందన్నమాట వాస్తవం. బస్తీలమయం, ఇది బస్తీలమయం. అందరూ అంటున్నారు చైనా కాబట్టి తట్టుకున్నది, అమెరికా లాంటి దేశమే విలువలాడుతూ ఉంది. ఒక్కొక్క ఇంటర్వ్యూ చూస్తే బాధ అనిపిస్తుంది. ఒక నర్స్ తన ఇంట్లో భర్తకు చెప్పిపోతుంది ఆ దవాఖానకి, తన పిల్లల్ని చిన్నపిల్లలు వదిలిపెట్టిపోతుంది దవాఖానకి. నేను 24 hours వస్తా అని చెప్పింది, 24 hours రాలే, 48 hours రాలే, 7 days ఆ శవాల గుట్టల మధ్యలో ఉన్నా అని చెప్పి మెసేజ్ పెట్టింది తన భర్తకి. నేను వచ్చే పరిస్థితి అని చెప్పింది ఆ నర్స్. గట్లాడి సందర్భంలో ఈ దేశంలో శవాల గుట్టలు కాలే. ధైర్యమే మందని ధైర్యాన్ని ఇచ్చి